కుంభరాశి వారి తాలూకు ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరయ్యా అంటే ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ పాదాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర 1, 2 పాదాలు కలిగిన వీళ్ళ ముగ్గురు నక్షత్రాల వాళ్ళకి కుంభరాశి కిందకి వస్తారు. వారి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం అంతా కూడా 8, వ్యయం వచ్చేసరికి 14. 8 రూపాయలు వాళ్ళ జేబులో ఉంటే 14 రూపాయలు ఖర్చు ఉంటుంది. అంటే వాళ్ళు దిగులు పడాల్సిన పని లేదు. ఆ 6 రూపాయలు కూడా పుడుతుంది కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండవచ్చు. అలాగే రాజపూజ్యం 3, అవమానం వచ్చేసరికి 5. అంటే మనని పొగిడేటటువంటి వాళ్ళు కానీ, మనని ఆరాధించే వాళ్ళు కానీ, మనకి సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు కానీ, ఇంట్లో కానీ బయట కానీ మనం చేసే ఉద్యోగ వ్యాపారాలు ఎందుకు కూడా ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అయితే 3 ఉంటారట. మనల్ని కేకలేసేవాళ్ళు, మనకి అడ్డు తగులుతుండేవాళ్ళు, మనల్ని వెటకారం చేసేటటువంటి వాళ్ళు, మనకి వేళాకోళం చేసి మన ఏదో ఎద్దేవా చేసేటటువంటి వాళ్ళు 5 ఉంటారు. అంటే మనకు ఉండేదానికంటే 2-2 ఎక్కువే ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయమనం పాటించి కుంభరాశి వాళ్ళు మసులుకోవాలి. 1, వీళ్ళకి గురుడు సంవత్సరం నుండి అంటే రేపు ఉగాది నుంచి మే 14 వరకు చతుర్థమున లోహమూర్తి, అక్కడి నుంచి అక్టోబర్ 18 వరకు పంచమమున తామ్రమూర్తి, అక్కడి నుంచి డిసెంబర్ 5 వరకు షష్టమమున తామ్రమూర్తి, అక్కడి నుంచి సంవత్సరం అంతా కూడా పంచమమున లోహమూర్తిగా సంచరిస్తాడు గురుడు. అలాగే శని వచ్చేసరికి ద్వితీయమున రజతమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరం అంతా కూడా లోహమూర్తులుగాను మే 18 వరకు, అలాగే 2-8 రాసుల యందు తదాది 1-7 రాసుల యందు కూడా సంచరిస్తారు వాళ్ళు. వేదగోచారించే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు గురుడు శుభుడు. అలాగే శని రాహుకేతువులు వత్సరమంతా శుభుడు. కాబట్టి ఓవరాల్గా ఈ కుంభరాశి వారికి గురుడు కానీ, శని కానీ, రాహుకేతువులు కానీ శుభంగానే ఉంటాయి. తద్వారా వీళ్ళకి అనేక రకాలైనటువంటి మార్పులు, మంచి చెడులు అన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ విద్యార్థులు సంకల్ప సిద్ధికై నిర్విరామ కృషి జరుపుకోవాలి. కర్షకులు కార్యకర్తలకు సంతృప్తి సిద్ధించగలరు. అలాగే విదేశీయులకి విదేశీ ప్రయాణాలు ప్రయత్నించుకోవచ్చు. మోసపోకుండా చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ సంవత్సరం. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా పడకుండా నిత్యం శివాభిషేకాలు, రుద్రాభిషేకాలు అవి చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ మిశ్రమమైనటువంటి ఫలితాల వల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా వీరికి కుంభరాశి వారికి ఇటు గురుడు వచ్చి, ఇటు శని వచ్చి, రాహుకేతువులు శుభుడైనప్పటికీ కూడా గురుడు ప్రధాన కారకుడిగా ఉన్నప్పటికీ బలమైన గ్రహం కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. దానికి తోడు ఏలినాటి శని మరి ధనస్థానంలోకి వచ్చేసరికి వ్యయం పెరుగుతుంది, అంటే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీకు గురుడు ఆగస్టు 12 నుండి డిసెంబర్ 5 వరకు శుభుడు. శనికేతువుడు వత్సరం అంతా కూడా శుభుడు. రాహు మే 18 నుంచి పాపి అవుతాడు. అలాగే మరి శతభిష నక్షత్రం వాళ్ళకి వచ్చేసరికి గురుడు 14 మే నుండి 18 అక్టోబర్ వరకు, తిరిగి 5 నుండి శుభుడు. సంవత్సరం అంతా శని పాపి, సంవత్సరం అంతా కూడా శుభుడు, రాహు పాపి. అలాగే పూర్వభాద్ర వాళ్ళకి మే 14 నుండి 12 వరకు గురుడు పాపి, శని రాహుకేతువులు వత్సరం అంతా కూడా శుభుడు. అంటే గురుడు కొంత మిశ్రమంగా ఇచ్చిన మరి శని రాహుకేతువులు ముగ్గురు కూడా వీళ్ళు సంవత్సరం అంతా కూడా శుభులుగా ఉండబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఈ రాశివారు దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవడం వల్ల, అలాగే మధ్య రాహుగ్రహానికి దానాలు ఇచ్చడం మంచిది. అంటే రాహుకేతువులకి మరి గురుడు చేసిన దానికి దుర్గా సప్తశతి పారాయణతో పాటుగా మధ్యలో వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వలన అదేంటి కుంభంలో నుంచి మీనంలోకి శని ప్రవేశించబట్టి ధనస్థానంలో శని ఉండబట్టి వీరికి అనేక రకాలైన ఇబ్బందులు రాకుండా మరి దుర్గా సప్తశతి పారాయణతో పాటుగా అటు రాహుకి కేతువుకి పూజలు జపాలు దానాదులు చేసుకుంటూ ఇటు వచ్చేసరికి మరి శివాభిషేకాలు కూడా చేయాలి. ప్రతి సోమవారం నాడు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేయొచ్చు. లేదు ఒక పూట భోజనం మానేసి డైటింగ్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళకి ఇంకా ఆరోగ్య సూత్రాలుగా బాగుంటుంది కూడా. సాయంకాలం కూడా అభిషేకం చేసుకోవచ్చు.
ఇది కుంభరాశి వారి ఫలితాలు.